నంద్యాల జిల్లా స్థాయిలో వాల్మీకి కార్యాలయంలో వడ్డేర సొసైటీలు ప్రతి గ్రామం నుంచి హాజరైనారు. దాదాపు 30 గ్రామస్తుల నుంచి వచ్చిన వాళ్ళు వడ్డేర సొసైటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, అదేవిధంగా మనకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి శివకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ గారు, ఇక్కడ వచ్చిన గోస్పాటి శివన్న, తర్వాత బనిగాన్పల్లె వెంకటసుబ్బయ్య, మీరాపురం రమణ, మదిలేటి బాలుడు, ఇతరులు రమణ. ముఖ్యంగా డిమాండ్ ఏమంటే మా వడ్డేర కులస్తులు తరతరాల నుంచి లేబర్ పని చేసుకొని బతికేవాళ్ళు. లేబర్ పని అంటే ఏంది? మట్టి తోగడము, చెరువులు కట్టడము, ప్రాజెక్టు కట్టడము, రైల్వే రోడ్లు వేయడము, మన ఆర్ఎంబీ రోడ్లు వేయడము, రకరకాల భవనాలు కట్టడము, మైనింగ్లో పనులు చేసుకోవడము, అదేవిధంగా శిల్పాలు, దేవాలయాలు కట్టడం, చాలా వృత్తి పని చేసుకునే వాళ్ళము. వడ్డేళ్ళ నైపుణ్యము ఎప్పటి నుంచో ఉన్నాయి, తరతరాల నుంచి. కానీ వడ్డేళ్ళ చరిత్ర ఎప్పటికీ బయటికి రాలేదు. ఈ మధ్యకాలం నుంచే వడ్డేళ్ళు శ్రమపడి కష్టపడేవాళ్ళు కాబట్టి ఇంత అందమైన భవనాలు కడుతున్నారు కదా. మన వడ్డేలకు కల్పించిన హక్కులు ఏమున్నాయి, వాళ్ళకు డిమాండ్స్ ఏమున్నాయని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు గుర్తించి వీళ్ళకి కావాల్సింది మైనింగ్, ముఖ్యంగా కొండలు పట్టుకునే వాళ్ళు కాబట్టి ప్రతి గ్రామంలో ఎవరైతే లేబర్ సొసైటీలు ఏర్పాటు చేసుకుంటారో దాంట్లో సభ్యులుగా అంతా ఏకమై ఎక్కడైనా కానీ మన కాంట్రాక్ట్ పనులు కానీ మైనింగ్లో కానీ ఏదైనా మనం అడిగితే వాళ్ళు కేటాయించేవాళ్ళు. అదేవిధంగా మా వడ్డేళ్లకు ముఖ్యమైన మైనింగు బంజరు భూమిలో కానీ, దేవుని మాన్యాల్లో కానీ, ఫారెస్టర్లో కానీ కేటాయించినారు. కానీ వడ్డేర వాళ్ళకు మాదిరినే ఈ పథకాలు అమలు పరిచినారు, ఇతరులకు అమలు పరచలేదు. కానీ ఈ రోజులలో మా వడ్డేలకు రావాల్సిన మైనింగ్లో 180% రిజర్వేషన్ ఉంది. కానీ మాకు కనీసం అంటే ఒక సొసైటీకి ఒక 2 ఎకరాలు కేటాయించకుండా ఉన్నారు. అదే అగ్రవర్ణ వాళ్ళు పని చేసుకోకుండా కూడా వాళ్ళకు 50 ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళు కేటాయించుకుంటున్నారు. కానీ మళ్ళా గనులు మాకే అమ్ముతున్నాం. అంటే మాకు మేమే కష్టపడి తీసుకోవాలా, కానీ గవర్నమెంట్ మాకు కేటాయించి మాకు ఇవ్వాలంటున్నాం. కానీ ఇప్పటికైనా కానీ ఎవరైనా కానీ మైనింగ్లో లీజ్ చేసుకుంటే వాళ్ళు కూడా లేబర్ పని చేసుకోవాలి, వాళ్ళు కూడా లేబర్ కార్డు పట్టించుకోవాలి. అప్పుడే వాళ్ళకు మైనింగ్లో హక్కులు కల్పించండి. కానీ ఇతరులకు మాత్రం ఏమాత్రం ఎక్కువ కేటాయించకూడదని ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు నా పేరు శిల్పి సుబ్రాయుడు, జాతీయ వడ్డేర సంఘం కార్యదర్శి. ఈరోజు నంద్యాల జిల్లాలో వడ్డేర్ల సమస్యలపై వడ్డేర సంఘం నాయకులు అంతా ఏకమయ్యి వడ్డేర్ల డిమాండ్ మాకు స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారికి నంద్యాల జిల్లాలో కొంత స్థలం కేటాయించాలి. అలాగే వడ్డేర్లకు శ్రీశైలం టెంపుల్లో ఉద్యోగ అవకాశాలు కలిగించాలి, మానంది టెంపుల్లో అవకాశాలు కలిగించాలి. ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో వడ్డేర్లకు కులస్తులకు కొన్ని ఉద్యోగ అవకాశాలు కలిగించాలి. ఎక్కడైనా కానీ గ్రామాలలో వడ్డేర్లకు బంజరు భూములు మనిషికి 5 ఎకరాలు కేటాయించాలి. ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు కేటాయించాలి. అలాగే వడ్డేర్లను ఎస్టీలో చేర్చాలని కొన్ని ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తున్నాము. కానీ రాజకీయ పార్టీలు వడ్డేర్లను జెండాలు మోయడానికే వాడుకుంటున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ గుర్తించడం లేదు. గుర్తింపుని ఇచ్చి వడ్డేర్లకు కొన్ని ఉద్యోగ అవకాశాలు కలిగించాలని ఈరోజు నంద్యాల జిల్లాలో సంఘం కార్యాలయంలో డిమాండ్ చేస్తున్నాం. ఏపీ వడ్డేర సంఘం రాష్ట్ర కార్యదర్శి చెల్లా.